తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ ఈఎఫ్సెట్ 2026 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇవాళ ఈ ఫలితాలను ప్రాథమిక గణాంకాలతో సహా విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో రికార్డు స్థాయిలో 73.36% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఈఎఫ్సెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఫలితాల సరళిని గమనిస్తే విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 197,241 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యధిక శాతం మంది అర్హత సాధించగా మొత్తం ఉత్తీర్ణత శాతాన్ని 73.36%గా అధికారులు ప్రకటించారు. అటు అగ్రికల్చర్, మెడికల్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలకు మొత్తం 84,954 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి సంబంధించిన ర్యాంకుల వివరాలను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ సహాయంతో ఈ వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ను కూడా ప్రకటించబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వెబ్సైట్ 2026 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించబోతున్న విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు మరియు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. So good morning to all. In the consent of the society, the press and electronic media friends, even though it is Sunday, I disturbed you and I called you here. And today's chief guest for the EPSET 2026 release of results by Dr. K. Kesarao Garu and Dr. Yogita Rana Garu, IAS, Secretary to Education. Srimati Devasena Garu, Commissioner of Technology.